హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేంద్ర. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుంది? కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? దీనిపైన మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు చూసుకున్నట్టయితే కేటీఆర్ గారికి ఏమైనా లీగల్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళే చేయించారు, ప్రగతి భవన్ నుండే నడిచింది ఫోన్ ట్యాపింగ్ అంతా అని ఒక ఆరోపణ వస్తుంది. దీని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఎవరిని పేర్లు ప్రస్తావించే అంశం ఇప్పుడు కాదు. అవును. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు మాత్రం లొంగిపోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు అధికారుల పాత్ర మాత్రమే బయటికి రావడం జరిగింది. వాళ్ళ పైనుండి ఎవరు చేయించారనే ఆ పాత్ర అనేది ఇప్పటి వరకు మనకు తేలలేదు. ఇప్పుడు ఇప్పటి వరకు మనకు అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో మాకు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆ సీట్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము చేశామని చెప్తున్నారు. ప్రణీత్ రావు అదే చెప్పడం జరిగింది. వీళ్ళందరూ రాధాకిషన్ రావు వాళ్ళే చెప్పడం జరిగింది. మాకు పై అధికారి ఆర్డర్స్ ప్రకారం మేము ఇవన్నీ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ పై అధికారికి ఎవరు ఆర్డర్స్ ఇష్యూ చేశారనేది ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వచ్చి తను చెప్పేంత వరకు ఎవరిని కూడా దోషులుగా నిర్ధారించే పరిస్థితి సిట్ బృందానికి కానీ లేదు. దీని ప్రకారం ఇప్పుడున్న వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టమైంది. అది ఎవరు చేయించారు, ఎలా చేయించారు, ఎందుకు చేయించారు అనేది నెక్స్ట్. అయితే ఇక్కడున్న అధికారులు దాదాపు పై అధికారుల నుంచి కింది అధికారుల వరకు దాదాపు కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి మాత్రమే ఈ వ్యవస్థ ఏర్పడినట్టుగా రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ప్రత్యర్థులు ఎత్తులు, పై ఎత్తులు, ప్రత్యర్థులు ఎక్కడికి డబ్బులు సరఫరా చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మేము ప్రభాకర్ రావుకు అందించడం జరిగింది. రాధాకిషన్ రావు నుంచి ప్రభాకర్ రావుకు అందించడం జరిగింది. ప్రభాకర్ రావు కూడా రాధాకిషన్ రావు తన ఒక టీంని పెట్టుకోవడం జరిగింది. డైరెక్ట్గా లింకు గవర్నమెంట్కా లేకపోతే ఎవరికో వీళ్ళకు ప్రభాకర్ రావుకు లింకు ఉండే అవకాశం లేదు. ఎవరైతే తిరుపతి అన్న అలాగే ప్రణీత్ రావు వీళ్ళందరికీ కూడా ట్రూ రాధాకిషన్ రావునే ప్రాపర్ ఛానల్. రాధాకిషన్ రావుకు రిపోర్టింగ్ అన్నట్టు మనం చూసుకున్నట్టయితే పైన ప్రభాకర్ రావు ఉండడం జరిగింది. ప్రభాకర్ రావు ఎవరికి చెప్పాడు అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం. అది ప్రభుత్వంలో పెద్దలు ఎవరున్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రా, అవన్నీ కూడా ఇప్పటి వరకు పేర్లు ఊహాగానాలే తప్పిస్తే ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఎవరు కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు కూడా బయట పెట్టలేదు. ప్రభాకర్ రావు నోరు తెరిచిన తర్వాతనే అవి బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు తను క్యాన్సర్ చికిత్సలో అమెరికాలో ఉన్నందున లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పూసగుచ్చినట్టుగా చెప్పడం జరిగింది రాధాకిషన్ రావు. డబ్బులు ప్రతిపక్ష నాయకుల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన డబ్బుల్ని మనం ట్యాప్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అధికార పార్టీకి చెందిన నాయకుల డబ్బుల్ని మా వెహికల్స్లోనే తరలించడం జరిగిందని చెప్పడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి లబ్ధి చేకూరే అవకాశం కనిపించింది అనేది అతని మాటల్లో స్పష్టమైంది. అధికారానికి ఏ విధంగా తీసుకురావాలి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసుకోవడం చెప్పడం జరిగింది. ఒక్క ప్రతిపక్ష నాయకుల ఫోన్లే కాదు, వాళ్ళ పక్షంలో స్వపక్షంలో ఉన్న అసమ్మతి లేదంటే వాళ్ళు కొంత దూరంగా ఉన్న పార్టీ నాయకులు వాళ్ళ మీద కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ప్రణీత్ రావు లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. చాలామంది వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సినిమా వాళ్ళని ట్యాప్ చేయడం జరిగింది, సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ జరిగింది. ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్. ఒకవైపు ఏమో టెలిఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థుల మీద ట్యాపింగ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ కార్యకలాపాలు తెలుసుకొని వాళ్ళని సమాన అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నం చేయడం మరొకవైపు, దీన్ని బ్లాక్మెయిలింగ్ వాడుకోవడం అనేది మరోవైపు. అంటే మొన్న ఒక పార్టీ మీటింగ్లో కూడా కేటీఆర్ అన్నాడు, చేస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు, దానికి పెద్దగా ఇష్యూ ఎందుకు చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడాడు. అక్కడే కేటీఆర్ ఇరుక్కునే అవకాశం అక్కడే కనిపిస్తుంది. ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనే పదాన్ని ట్యాపింగ్ చేయడమే పెద్ద నేరంగా పరిగణిస్తుంది సుప్రీంకోర్టు. మనం జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి దాన్ని సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరు కూడా ట్యాపింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఆ విభాగం పనులు ఏంటంటే ఏదైతే తీవ్రవాద సంస్థలకు సంబంధించిన
తీవ్రవాదులు లేదంటే నక్సలైట్లు సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాప్ ద్వారా వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, ఎక్కడ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు దేశంలో కానీ రాష్ట్రంలో, వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కోసం అని ఈ ట్యాపింగ్ అనేది వ్యవస్థ ఏర్పడడం జరిగింది. అది కూడా కంటిన్యూస్గా చేయడానికి అవకాశం లేదు. కొంత సమయం తర్వాత దాన్ని అనుమతి, కోర్టు అనుమతితోనో లేకపోతే ప్రభుత్వ అనుమతితోనో దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది కంటిన్యూస్గా చేసే ప్రయత్నంలో ఒక 45 మినిట్స్ తర్వాత అది ఆగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి దాన్ని మళ్ళీ రిపీటెడ్గా దాన్ని కట్ చేసి మళ్ళీ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ప్రత్యర్థులపై రాజకీయ ఎవరైతే తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ప్రత్యర్థులు ఉన్నారో, స్వపక్షంలో ఉన్న వాళ్ళపై కూడా, అలాగే రాజకీయ నాయకులతో పాటుగా వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళపై చేయడం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్టుగా, సర్వర్ రూమ్లో ఏర్పాటు చేసినట్టుగా, మొత్తం ఈ టెలిఫోన్ వ్యవస్థ కోసమే ఒక 50 మంది పనిచేసినట్టుగా, దీనికోసం ఒక స్పెషల్ టీం పనిచేసినట్టుగా రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. తను అప్రూవర్ కూడా మారడం జరిగింది. ఈ కేసు అంతా ఇప్పుడు ఏమైందంటే ప్రభాకర్ రావు మీదకి మళ్ళడం జరిగింది. ఏది చేసినా రేవంత్ రెడ్డి టార్గెట్ ని జరిగిందని చెప్పుకోవచ్చా? ఒక రేవంత్ రెడ్డి అనేది కాదు, ఈవెన్ దో తమ పార్టీలో ఉన్న వాళ్ళ మీద హరీష్ రావు మీద జరిగిందని చెప్తున్నారు, ఈటెల రాజేందర్ మీద, రఘునందన్ రావు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను గెలవకుండా మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి రాధాకిషన్ రావు రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. తన దుబ్బాక ఎన్నిక సమయంలో వాళ్ళ రిలేటివ్స్ ఇంటో డబ్బులు సీజ్ చేయడం జరిగిందని చెప్పి, మునుగోడు ఎన్నిక సందర్భంగా 3.5 కోట్లు సీజ్ చేశామని చెప్పి రాధాకిషన్ రావే తన రిమాండ్ రిపోర్ట్లో అంటే సోషల్ మీడియాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నాడు అని అందుకే జోరుగా ప్రచారం జరుగుతుంది. జోరుగా ప్రచారాన్ని, అందుకే మనం ప్రచారాన్ని ప్రభాకర్ రావు వచ్చేంత వరకు ఈ ప్రచారంగానే మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ వ్యక్తుల పేర్లు ఇప్పుడు అధికారుల వరకు ఇక్కడ వరకు పరిసమాప్తమైంది. అధికారుల వరకు ఎవరేం చేశారు, ఎందుకు చేశారు, ఇందులో ఉన్న టీం ఎంత, ఈ టీం అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బయటపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు దగ్గర ఈ పాయింట్ అయిపోయింది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేసిన అని చెప్పి రాధాకిషన్ రావు చెప్తున్న సందర్భంలో ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇది చేశాడనేది నెక్స్ట్ తేలాల్సిన అంశం. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆల్రెడీ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ఈ స్పెషల్ టీంకు 3 ఏళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అది ప్రభుత్వ పెద్దల సహకారంతో చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ పెద్దలు అంటే అందులో కేటీఆర్ కూడా ఉండే ఖచ్చితంగా అవకాశం. ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకైతే ఇక్కడ ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా తెలివిగా వాళ్ళకు తెలిసినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎవరు అనేది ఇప్పటివరకు బయటపెట్టలేదు. కేవలం పై అధికారుల ఆదేశాలను మాత్రమే మేము పాటించామని చెప్తున్నారు తప్పిస్తే అందులో ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావా, లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావా, ఇంకోరా, లేకపోతే మంత్రులా, లేకపోతే ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు అరెస్ట్ అయిన అధికారులు ఎవరు కూడా బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పూర్తిగా ప్రభాకర్ రావు మీదనే వదిలేయడం జరిగింది. ప్రభాకర్ రావే పూర్తిగా సమాచారాన్ని బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. అతను ఎప్పుడు ఇండియాకి వస్తాడు, ఇండియాకి వచ్చిన తర్వాత అతను లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను రాగానే అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి తీసుకుంటారు. రిమాండ్ తీసుకున్న తర్వాత అతను చెప్పే అంశాలే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి భవిష్యత్తు కూడా నిర్ణయించే అవకాశం ఉంది. కేసు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇందులో ఫోన్ ట్యాపింగ్ ఉన్నారు అని తెలిస్తే కేటీఆర్ వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నారు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడి ప్రభాకర్ రావు కనుక ఎవరెవరు ఉన్నారని చెప్పి పేర్లు చెప్పినట్టయితే వారు ఖచ్చితంగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. చాలా సోషల్ మీడియాలో కేటీఆర్ త్వరలో అరెస్ట్, కేసీఆర్ త్వరలో అరెస్ట్ అని చెప్తున్నప్పటికీ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తీసుకునేంత వరకు కూడా సిట్ బృందం కూడా ఎలాంటి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. వాళ్ళకు నిర్దిష్టమైన ఆరోపణలు చేసిన వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే ముందుకెళ్తారు. చాలామంది బీఆర్ఎస్కు పడని వాళ్ళు, లేదంటే కాంగ్రెస్కు నచ్చిన వాళ్ళు ఇంకా అరెస్ట్ చేస్తలేదు సిట్ బృందం అనే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకు నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. ఇక్కడ ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు, అప్రూవల్గా మారిన వాళ్ళు, వీరు అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళు సమాచారం ఇవ్వకుండా ఒక అవతల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ మీద అంత ఈజీగా నిన్ను అరెస్ట్ చేసే అవకాశాన్ని అంత సిట్ బృందం తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ కేవలం ప్రభాకర్ రావు కనుక భారతదేశానికి, ఇండియాకి వచ్చిన తర్వాత అతను ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగానే ఫర్దర్ మూవ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు వాళ్ళు సేకరించాల్సిన ఓకే సార్, థ్యాంక్ యూ సార్.